ఇప్పుడే అందిన దుర్వార్త ఏంటంటే ప్రత్యర్థులు డబ్బులు పంచుతున్నారని 10 నుంచి 25,000 బేరమాడి మనిషిని బట్టి 3-4 సెంటర్స్లో ఈ నైటు డబ్బులు పంచడం స్టార్ట్ చేశారని, అందుకనే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయకుండా ఒక భరోసాతో డబ్బులు మమ్మల్ని గెలిపిస్తుంది అని మెంబర్స్ని లోపరుచుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బులు ఇస్తే తీసుకోండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావు. నేను కరోనా టైంలో 10,000 పంచితే దానికి చాలా కమెంట్స్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కోసం డబ్బులు పంచుతున్నారు. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం మీ మనస్సాక్షికి వేయండి, విష్ణు ప్యానల్కి వేయండి. నేను అంతకంటే కోరను. దిస్ ఈస్ మై లాస్ట్ వీడియో ఫర్ దిస్ ఎలక్షన్ అనుకుంటాను. అందరం కలుసుకుందాం, ఓటేద్దాం. నేను అబద్ధాలు ఆడను, తప్పులు చెప్పను. నాకు వచ్చినటువంటి వార్తని మీకు చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడే నరేష్ గారి వీడియో చూశాను. నరేష్ గారు ఇంకా ఎందుకండి అబద్ధాలు ఆడతారు? మేము డబ్బులు పంచుతున్నామా? 3 సెంటర్లలో డబ్బులు పంచుతున్నామా? అంటే మీరు డబ్బులు ఎవరితోనో పంపించి ప్రకాష్ రాజు ఇస్తాడు అని మీరు చెప్పదలుచుకున్నారా? ఆపేయండి సార్, ఇక్కడతో ఆపేయండి. ఇంక ఎక్స్ట్రాలు ఏమీ మాట్లాడొద్దు. దయచేసి మెంబర్స్ అందరికి ఒకటే చెప్తున్నాను, నరేష్ గారు ఈరోజు ఎంత తప్పు మాట మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసే పనిని మా మీద రుద్దటానికి ట్రై చేస్తున్నాడు. దయచేసి మెంబర్స్ అందరూ అర్థం చేసుకోండి. మాకు అటువంటి కల్చర్లెస్ లైఫ్లో దేవుడి మీద ప్రమాణం చేసే చెప్తున్నాను. ఈరోజు దసరా మూమెంట్లో ఉంది. ఆ అమ్మవారే ఏమన్నా తేడా వస్తే మమ్మల్ని నాశనం చేస్తారు. ఇటువంటి కల్చర్లెస్ పనులు మేము చెయ్యము. దయచేసి ఏ మెంబరు నమ్మొద్దు. మేము మందు పార్టీలు ఇవ్వలేదు, డబ్బులు పంచలేదు. ఏమనుకుంటున్నారు నరేష్? మీరందరూ మమ్మల్ని మా మీద బురదలాలనుకుంటున్నారా? మీరందరూ ఏంటది? ఇంకా మూవీ ఆర్టిస్ట్ నాశనం చేయడానికే ఉన్నారా మీరందరూ? ఆలోచించుకోండి, మైండ్ కొంచెం పెట్టండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అటువంటి వీడియోలకి మొత్తం అందరూ చేసి రేపు పొద్దున ఎలక్షన్ ఇప్పుడు పెడతారా మీరు? మేము డబ్బులు పంచుతున్నామని. డబ్బులు పంచింది మీరు అంటే ఇంకా బురద జల్లాలని చూస్తున్నారా? లాస్ట్ టైం జరిగారు కాబట్టి ఆల్రెడీ అసోసియేషన్ డబ్బులు మొత్తం దొబ్బినాయి. ఇప్పుడు మళ్ళీ ఇది నమ్మాలని చేస్తున్నారు మీరు అంతా. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజు మీరు డబ్బులు ఎవరి ద్వారానో ఇస్తారు, వాళ్ళని పట్టుకోగానే మాకు ప్రకాష్ రాజ్ పంపించేశాడు అని చెప్పడానిక మీరు చేసేది? ఇది ముందస్తు రాజకీయమా ఇది? ప్లీజ్ దయచేసి మెంబర్స్ అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, ఇటువంటి ప్రలోభాలకి లొంగొద్దని నేను ఎప్పుడో చెప్పాను. ఇటువంటి చాలా జరుగుతాయి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.